హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు నేను మార్నింగ్ ఏం నోటిఫికేషన్ వీడియో చేయాలి అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో ఈరోజే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం, 12 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అందరికీ కూడా అవకాశం ఉంది. సో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని వివరాలని కూడా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ రోజే స్టార్ట్ అయింది. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి దాకా అయితే చూడండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించిన డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి. సో వీడియోని లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో చాలామంది మర్చిపోతున్నారు. సో ఎటువంటి ఖర్చు లేదు కదా, లైక్ చేసి చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని మీకోసం చాలా తక్కువ ప్రైస్లోనే ఇక జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇందులో మీకు ఏంటి అంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా అన్ని జాబ్స్కి సంబంధించి మన యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ అనేది నచ్చితేనే తీసుకోండి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి కంటెంట్ ఇంకా ఎవరి దగ్గర కూడా దొరకదు. సో మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. ఒకసారి చెక్ చేయండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? అయితే ఇక్కడ మనము జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBIకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఆఫీసర్ లెవెల్ పోస్టులు అయినటువంటి గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్స్ అలాగే మేనేజర్స్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ August 11th వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా లైక్ చేసి ఈ వీడియోని మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రేడ్ ఏ ఆఫీసర్ లెవెల్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో మనకి ఈ పోస్టులకి జనరల్ స్ట్రీమ్ విభాగంలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో క్యాస్ట్ వర్గా కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు. జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. EWS, OBC, SC, ST అండ్ PWD వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి సంవత్సరానికి మీకు 12 lakhs, నెలకి వచ్చేసి 1,00,000కి పైగానే సాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రేడ్ బికి సంబంధించి పోస్టులు ఉన్నాయి. వీటి గురించి మీకు చెప్పడం లేదు, ఎందుకంటే వీటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి అది వదిలేసేయండి. ఇక్కడ మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జనరల్ స్ట్రీమ్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయి వీటికి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి టోటల్గా మనకి 3 stagesలో సెలెక్షన్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకి phase 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనకి 200 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంట్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, MSMEస్కి సంబంధించి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. వాటికి సంబంధించి టాపిక్స్, తర్వాత స్ట్రీమ్ స్పెసిఫిక్ టెస్ట్. సో ఈ విధంగా టోటల్గా ఇక్కడ మనకి 7 సెక్షన్కి సంబంధించి టాపిక్స్ మీద ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి సంబంధించి ఈ యొక్క phase 1 ఎగ్జామ్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి phase 2కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. phase 2కి సంబంధించేమో ఇందులో మనకి చూడండి phase 2 ఎగ్జామ్ ఫర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జనరల్ స్ట్రీమ్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ బి జనరల్ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు.
ఇక్కడ మనకి ఫేజ్ 2కి సంబంధించి ఏమేం టాపిక్స్ ఉంటాయంటే పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. ఇందులో మీకు ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. 3 క్వశ్చన్స్ అడుగుతారు, 75 మార్క్స్, 75 మినిట్స్ టైం ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్సే, ప్రెసైజ్ రేటింగ్, కాంప్రిహెన్సివ్ అండ్ బిజినెస్, ఆఫీస్ కరెస్పాండెన్స్ వీటికి సంబంధించి టాపిక్స్ మీద మీకు పేపర్ 1లో డిస్క్రిప్టివ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. పేపర్ 2కి సంబంధించేమో ఇందులో మనకి ఆన్లైన్ ఆబ్జెక్టివ్, అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి పాలసీస్ ఏంటి, రెగ్యులేటరీ అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇలా కొన్ని టాపిక్స్ ఇచ్చారు. వీటి మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఫేజ్ 2కి సంబంధించి చూడండి, సమ్ క్వశ్చన్స్ క్యారీ 2 మార్క్స్ ఈచ్ అండ్ సమ్ క్వశ్చన్స్ క్యారీ 1 మార్క్ ఈచ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, గమనించండి. ఫేజ్ 2కి సంబంధించి మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి సపరేట్గా అంటే స్ట్రీమ్స్ ఉంటాయి కదా, లీగల్ అని చెప్పేసి ఆ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సపరేట్గా అయితే ఇచ్చారు. సో ఫేజ్ 2 అనేది ఎవరైతే క్లియర్ చేస్తారో ఫేజ్ 3లో ఏంటి అంటే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ విధంగా మనకి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్లో మీకు గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టుల గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే గ్రేడ్ ఏ ఆఫీసర్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ ఉన్నాయో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 14, 2025 నాటికి మీకు మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించి ఇక్కడ టేబుల్ ఇచ్చారు, మీరు అన్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఫేజ్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రిలలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2కి సంబంధించి మనకి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ లొకేషన్స్లలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళేమో టోటల్గా 175 రూపీస్, మిగతా వాళ్ళు వచ్చేసి 1100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు నోటిఫికేషన్ క్లియర్గా చూస్తే తెలుస్తుంది ఇక్కడ. సో మీరు వీడియో చూడకుండా నోటిఫికేషన్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఏ విభాగంలో ఎంబీఏ చేసినా లేదంటే పీజీ చేసినా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా నోట్ పాయింట్ అనేది క్లియర్గా గమనించండి. ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఎంబీఏ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఎంబీఏ అలాగే పీజీ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులకి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్లో SIDBIకి సంబంధించి ఆఫీస్ ఉంది, అక్కడే మనకి పోస్టింగ్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకు SIDBIకి సంబంధించి వెబ్సైట్ అనేది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అప్లై ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఎల్లో కలర్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ డిక్లరేషన్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇలా మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేయొచ్చు. మీ మొబైల్లో అప్లై ప్రాసెస్కి సంబంధించి లింక్ అనేది ఓపెన్ కాకపోవచ్చు. ఓపెన్ కావాలంటే మొబైల్ అనేది ల్యాండ్స్కేప్ మోడ్లో పెట్టి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకుంటే ఓపెన్ అయితే అవుతుంది. లేదంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి SIDBIకి సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించిన కామెంట్ రూపంలో తెలపండి. సో చాలామంది MBA పీజీలు చేసి అక్కడిక్కడ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ, ఇంత మంచి సాలరీని ఆఫర్ చేస్తూ అది కూడా గవర్నమెంట్ సంస్థల్లో పనిచేయడానికి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సంబంధించి RK Logics యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఫ్రీ డెమో వీడియోస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. Thank you so much, guys.